అబద్ధాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా కేటీఆర్ గద్వాలలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే గద్వాల జిల్లా పోతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే మరో 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని స్పష్టం చేశారు కేటీఆర్. ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుడి మీద ఒట్టు, కేసీఆర్ తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు, రెండే పని, ఇంకేమీ లే. ఇక్కడికి వస్తే ఏం చెప్తాడు? జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, 15 ఆగస్టుకు చేస్తారు రుణమాఫీ అంటాడు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు ఈయనేమో తేదీలు తారీఖులు మారుస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఒకరెవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పైతుంది, రెండోసారి కూడా వాడి చేతిలోనే మనం మోసపోతే మన తప్పైతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి చేతిలో రైతులు ఈ రాష్ట్రంలో మోసపోయినారు. రైతు భరోసా అంటే నమ్మినారు, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మినారు, 15,000 రైతు భరోసా అంటే విశ్వాసంలోకి తీసుకున్నారు, రైతు కూలీలకు ఇస్తానంటే నమ్మినారు, కౌలు రైతులకు రైతు భరోసా అంటే నమ్మినారు. ఇవన్నీ నమ్మి ఓట్లేసినారు. ఇవాళ ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న, అట్లా అయిపోయింది మన పరిస్థితి. కరెంటు బాగా వస్తుందా కాంగ్రెస్ వచ్చినాక? మోటార్లు కాలుతున్నాయా? మంచినీళ్ళకి తిప్పలు అవుతుందా? అందుకే కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పినాడు ముందే, మోసపోతే గోస పడతాం, నమ్మొద్దు కాంగ్రెస్ అని చెప్పినాడు. కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా అని చెప్పి కూడా అడిగినాడు కేసీఆర్ గారు. ఆఖరికి మంచినీళ్ళ కోసం, సాగునీళ్ళ కోసం ఇదిగో మీ ఎమ్మెల్యే గారు ఈయన దీక్ష చేస్తే తప్ప ఏప్రిల్ 15 నాడు అంబేద్కర్ జయంతి తెల్లారి కృష్ణమోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే తప్ప నారాయణపూర్లోకించి ఈయనే చేసినారు. అది కూడా ఇదే చౌరస్తాలో దీక్ష చేస్తే తప్ప, జల దీక్ష చేస్తే తప్ప నీళ్లు కూడా విడుదల చేయని సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు 1,50,000 పెళ్లిళ్ళైనాయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక. 1,50,000 తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నావు, గుర్తు పెట్టుకో, వదిలి పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నావు. నెలకి 2,500 రూపాయలు ఇస్తానన్నాడు మా ఆడబిడ్డలకి, ఇస్తున్నాడు కదా. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు గద్వాల్లో, ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో నిర్మల్ తాలూకాలో చెప్తున్నాడు, ఆదిలాబాద్ లో వేస్తున్నాం డబ్బులు 2,500 పడతానే ఉన్నాయి, నెలకి పోతానే ఉన్నాయని చెప్తున్నాడు. పడతలేవా? లే మీరు తప్పు చెప్తున్నారు నాకు పక్కానా. మరి అయినా కూడా కాంగ్రెస్కే ఓటేద్దాము మళ్ళీ. ఆడు 2,500 ఇస్తాను 100 రోజుల లోపల అని చెప్పి మోసం చేసినా మళ్ళీ వాడికే ఓటేద్దామా? నెలకు 4,000 ఇస్తా అన్నాడు పెద్ద మనుషులకి, వచ్చినాయా పెద్ద మనుషులకి? 4,000 కాదు, జనవరి నెలలో మనమిచ్చే 2,000 కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. ఆఖరికి ఆ ముసలోళ్ళ నోటికాడి ముద్ద కూడా లాక్కున్నాడికి మళ్ళీ ఓటేద్దామా? ఆలోచించండి. 13 తారీఖు నాడు మీ చుట్టాలకు చెప్పండి, మీ పక్కింటోళ్ళకి చెప్పండి, మీ ఇంటోళ్ళకి చెప్పండి, ఒక్కటే పని చేయండి, రాష్ట్రంలో ఒక 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి, 6 నెలల్లో తిరిగి కేసీఆర్ 6 నెలల్లో తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ మెడలు వంచే పరిస్థితి వస్తుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.